సీజన్స్ ఆసుపత్రి సౌజన్యంతో యాదగిరిగుట్టలో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. ఆలయానికి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. వైరల్ ఫీవర్స్, మోకాళ్ల నొప్పులతో ఎక్కువ మంది క్యాంపుకు వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. వారికి కావాల్సిన మందులు ఉచితంగా అందించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. వార్తల్ని వేగవంతంగా అందించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది బిగ్ టీవీ. దానిలో భాగంగానే ఇప్పటికే దాదాపు 545 మెగా మెడికల్ క్యాంపుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టి ప్రజల నుంచి భారీ ఎత్తున కూడా ఆదరణ పొందుతుంది. సో ఈ సందర్భంగా 566వ మెడికల్ క్యాంప్ యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్య క్షేమాలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో సీజన్స్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి మనం చూస్తున్నాము ఎంతోమంది వచ్చి ఇప్పటికీ వాళ్ళ ఆరోగ్య క్షేమాలు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మెడికల్ క్యాంప్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు ఓవరాల్గా? మెడికల్ క్యాంప్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి చాలామంది ప్రజలు వస్తున్నారు. సో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు, అన్ని ఏజ్ గ్రూప్స్. ఆల్మోస్ట్ ఒక 300 పైనే వచ్చినారు. అన్ని ఏజ్ గ్రూప్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వస్తున్నారు. అంటే సార్ ముఖ్యంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు? మేజర్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సార్? హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తున్నారు. కంపారిటివ్లీ ఇప్పుడు మనకి గుడి కాబట్టి మోస్ట్లీ ఇట్లా మనకి మోకాలు నొప్పులు, సీజనల్ ఫీవర్స్, ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి సీజనల్ ఫీవర్స్తో పాటు కొంచెం అలర్జీస్, అట్లానే మళ్ళీ డిహైడ్రేషన్ అవుతుంది చాలామందికి, అలా వస్తున్నారు. అంటే ఏమేమి చెకప్ చేస్తున్నారు సార్? ఎలాంటి మెడికేషన్ ఇస్తున్నారు వచ్చేవారు పేషెంట్స్కి? ఇక్కడైతే మన వైటల్స్, బీపీ, షుగర్ ఇవైతే చెక్ చేస్తున్నాము. వాటితో పాటు వాళ్ళ ముందు వాడే మెడికేషన్లు ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవసరం అంటే, చేంజెస్ అవసరం ఉంటే అవి సజెస్ట్ చేస్తున్నాం. దానిపైన కొన్ని నెసెసరీ టెస్ట్స్, ల్యాబ్ టెస్ట్స్, ఎక్స్రేస్ అవన్నీ సజెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు మళ్ళీ మనము మెడికేషన్స్ అయితే సప్లిమెంట్స్, బేసిక్ పెయిన్ కిల్లర్స్, ఫీవర్కి యాంటీబయాటిక్స్ అవైతే ఇస్తున్నాం. అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా వస్తున్నారు, మేము కూడా చూస్తున్నాము. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎలాంటి మెడికేషన్స్ ఇస్తున్నారు పిల్లలకి అయితే మనము సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి కాఫ్ సిరప్స్, ఫీవర్కి కావాల్సిన సిరప్స్, యాంటీబయాటిక్ సిరప్స్. వాళ్ళకి పిల్లలు కాబట్టి మనం వాళ్ళకి సిరప్స్ సజెస్ట్ చేస్తాము. యూజువలీ కొందరు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల సిరప్స్ తీసుకోవాలంటే ఇప్పుడు ప్రజలు అదేవిధంగా పేరెంట్స్ భయపడుతున్న పరిస్థితి. అసలు ఎలాంటి సిరప్స్ తీసుకోవాలి? మీరు ఏమైనా రికమెండ్ చేస్తున్నారా ఇక్కడ? డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషనే వాడండి సిరప్స్. చాలామంది మెడికల్ షాప్స్కి వెళ్ళి వాళ్ళంతకు వాళ్ళే కొనేస్తున్నారు వితౌట్ ద ప్రిస్క్రిప్షన్. వాట్స్ ద పర్పస్ అని తెలియకుండా ఆ పైన తీసుకున్న ప్రోడక్ట్ని చెక్ చేయడం కూడా ఉండాలి. సిరప్స్ కాబట్టి వాటి స్టోరేజ్ ఎలా ఉంది కూడా చెక్ చేసుకోవాలి. సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ద మెడిసిన్స్, ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ చెక్ చేసుకొని వాడుకుంటే బెటర్. సో సీజన్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్కి ఎంతోమంది వచ్చి వారి ఆరోగ్య క్షేమాలను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో, యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులు కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉచిత మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకుంటూ అదేవిధంగా మెడికేషన్ కూడా తీసుకొని వెళ్తున్నారంటూ డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అక్రమ్, బిగ్ టీవీ, యాదగిరిగుట్ట.